అన్నా చెప్పండి ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, మన క్లస్టర్ ఇన్ఛార్జ్ దంపూర్ భాస్కర్ గారి నాయకత్వంలో పసుపులేటి హరిప్రసాద్ జనసేన అధ్యక్షులు, ఇంకా ఊకా విజయ్ కుమార్ గారు, అందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేయడం జరుగుతోంది. ప్రజల నుంచి అపూర్వ స్పందన ఉమ్మడి కూటమి అభ్యర్థికి, జనసేన అభ్యర్థికి హారతలు పడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటామనేసి కూడా అందరూ ఏకకంఠంతో చెప్తున్నారు. తిరుపతి పట్టణంలో ప్రశాంతత నెలకొల్పాలి. దాన్ని నెలకొల్పేదానికి ఉమ్మడి ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పుడున్న రాక్షస పాలనలో ఇక్కడ రావణాసురుడు
తిరుపతి పట్టణంలో ఉన్నాడు. రాక్షస పాలన, రావణాసురుడు రెండు ఒకటే కాబట్టి ఇక్కడ పరిపాలన తన ఇంటికి సొంతం చేసుకునేసి తిరుపతి ప్రజలను ఇబ్బందులు రకరకాల ఇబ్బందులు కూడా పెడుతున్నాడు. ఖచ్చితంగా కూడా అవన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో అతని ఎన్నికల్లో బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా తిరుపతిని ప్రశాంతత నెలకొల్పి తిరుపతి ప్రజలకు అన్ని విధాలైన సౌకర్యాలు ఉమ్మడి ప్రభుత్వం అందరితో పెద్దలతో కలిసి చేస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ గిరిపురంలో 2 చోట్ల కూడా అనుమతులున్న ఎన్డీఏ కూటమికి అనుమతులున్న ప్రచారం చేస్తుంది. వైసీపీ దాడి చేయడం ఎలా చూస్తారు? అదే చెప్పాం కదా, ఇది రాక్షస పాలన. అనుమతులు అవన్నీ వాళ్ళకు అవసరాలు లేదు. వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తారు. దానికి ఉదాహరణ ఆయన ముఖ్యమంత్రి అయిన 2వ రోజే ప్రజా వేదికను కూడా, ప్రజల సొత్తుతో కట్టిన ప్రజా వేదికను కూడా కూల్చివేయడం, ఈ 5 సంవత్సరాల కాలంలో రాక్షస పాలన సాగించడం, ఎంతమంది పైన రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లు, బైండోరు కేసులు, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భం వస్తేనే ఆయన రాళ్లతో కొట్టి తరిమే పరిస్థితి వచ్చిందంటే ఈ దుష్టపాలనకు ఇంకా మిగతా వాళ్ళదంతా లెక్క లేదు. ఒకటే దీనికి బుద్ధి చెప్పేదానికోసమే పవన్ కళ్యాణ్ గారు అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారితో జతగట్టి ఇంకా మేధావితో కేంద్రంలో ఉన్న మేధావి మోదీజీ గారితో కూడా ఒప్పించి ఇక్కడ రాక్షస పాలన అంతం చేయడానికి అన్ని శక్తులు ఉపయోగిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సంఖ్య కూడా రాదు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కంప్లైంట్ ఇస్తున్నాం, ఖచ్చితంగా కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. పర్మిషన్ ఉంటే కూడా అడ్డుకొని దౌర్జన్యం చేస్తున్నారు. ఈ రోజే కాదు, ఇది 4-5 రోజులుగా కూడా జరుగుతూ ఉంది. ఇంకా మేము కూడా శాంతియుతంగానే చూస్తున్నాము. ఇంకా తప్పదు అనుకుంటే యుద్ధంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు యువగలము యుద్ధ ప్రచారం అంతా. ఖచ్చితంగా మేము చేస్తామనేసి కూడా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు యుద్ధం చేసి మా ప్రచారం అడ్డుపడినా మా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా తిరుపతి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారి గెలుపు కోసం మేము 37వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ ఇంటింటికి కూడా పాంప్లెట్ ఇస్తూ వెళ్తూ ఉంటే వైసీపీకి సంబంధించిన ఒక గంజాయి బ్యాచ్, ఎందుకంటే ఆ పార్టీ ఒక యువతని గంజాయి మత్తులో దించేసి ఇటువంటి అరాచక కార్యక్రమాలను చేయడానికే ఒక టీమును రెడీ చేసుకొని ఏదైతే ఒక అభ్యర్థి ప్రచారానికి పోతూ ఉంటే దౌర్జన్యంగా ఆపే స్థాయికి వచ్చారంటే ఈరోజు తిరుపతిలో ఈ కరుణాకర్ రెడ్డి కావచ్చు, అలాగే అభినయ్ రెడ్డి కావచ్చు, వీళ్ళ అరాచక పర్వం ఎలా ఉందన్నది కళ్ళకు కట్టినట్టు మీడియా ముఖంగా ప్రజలందరూ కూడా చూడడం జరుగుతూ ఉంది. తిరుపతి ప్రజలు తిరుపతి పవిత్రతను, ప్రశాంతతను కోరుకునే వ్యక్తులు ఇటువంటి దుష్ట చర్యలను తీవ్రంగా తిరుపతి ప్రజలు ప్రతిఘటిస్తారు. వీళ్లకు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఈ కరుణాకర్ రెడ్డిని కానీ వాళ్ళ కుమారుడిని కానీ ఖచ్చితంగా ఇంటికి పంపించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని తిరుపతిలో గెలిపించుకోవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, తిరుపతి ప్రశాంతంగా ఉండాలంటే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతిలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారి విజయం తథ్యమవుతుందని ఈ 4 రోజుల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులకు అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి, రౌడీయిజం చేయడానికి మాకు పర్మిషన్ ఉన్న దారుల్లో మేము తిరుగుతున్నా 1 గంట సేపు వెయిట్ చేసి ఆరణి శ్రీనివాసులు గోబ్యాక్ మాట్లాడుతూ అక్కడ మాకు అడ్డం వచ్చి వెళ్ళాలంటే వాళ్ళు ఒక సైడ్ వెళ్ళొచ్చు, మేము ఒక సైడ్ వెళ్ళొచ్చు, కానీ అడ్డం నిలబడి వాంటెడ్లీ రౌడీజం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన తరఫున ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ విషయాన్ని ఎస్పీ నోటీస్ తీసుకెళ్తాం, ఈ యొక్క అరాచకాన్ని ప్రజలకు తెలియజేస్తాం. ఈ ప్రజాస్వామ్యంలో ఒక అభ్యర్థిని అడ్డుకొని రౌడీజం చేస్తున్నారంటే రాబో రోజుల్లో ప్రజలను వీళ్ళు ఏ విధంగా హింసిస్తారో ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాం.
ఆరణి శ్రీనివాసుల యొక్క విజయం తథ్యమని ఈ జనసందోహం తెలుపుతా ఉంది. జై జనసేన.